ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే రైతులకు ఏదైతే మోడీ డబ్బులు సంవత్సరానికి 3 సార్లు మరి ప్రతి రైతుకు అందించేటువంటి ప్రయత్నం చేస్తామో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాము. ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారెంటీ అని మనవి చేస్తున్నాను. ఇన్సూరెన్స్ స్కీమ్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, పంటల బీమా పథకం మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాము. ఇన్సూరెన్స్ కంపెనీల మీద సమగ్రమైనటువంటి మరి ఒక యోజనతో వాళ్ళ మీద మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందే విధంగా, సకాలంలో అందే విధంగా మరింత సమర్థవంతంగా మేము చేయబోతున్నాము. ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారెంటీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిల్లెట్స్ ఈరోజు భారతదేశ ప్రోత్సాహంతో, నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు ప్రపంచమంతా కూడా మిల్లెట్స్ను మరి ఆదరిస్తున్నది. దాన్ని ఈరోజు మిల్లెట్స్ను సూపర్ ఫుడ్గా ప్రోత్సహించి ప్రపంచంలోనే మిల్లెట్స్ హబ్ ఎక్కడుంది అంటే ఇండియాలో అనే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించి ఆదరించుకోవడం కోసం భారతదేశాన్ని మిల్లెట్ హబ్గా నిర్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ ఫార్మర్స్ కానీ, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు కానీ, కొన్ని సామాజిక వర్గాలు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రం పేరు మీద ఏదైతే వారు మేనిఫెస్టో జారీ చేశారో అది పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క అన్యాయ పత్రంగానే ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంకల్ప పత్రం అది మోదీ గ్యారెంటీ పత్రంగా ప్రజలు ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు దోహదపడుతూ విభజిత భారత్గా ఆ యొక్క న్యాయపత్రం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టినటువంటి ఆ పత్రమే రాహుల్ గాంధీ అన్యాయ పత్రం. అది